తుని రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉద్రిక్తతలు, నిరసనలు, బల ప్రదర్శనలతో ఇప్పటికే హీట్ ఎక్కిన తుని పాలిటిక్స్ లో వైసీపీ వ్యూహాత్మక అడుగులు రాజకీయాన్ని రంజుగా మారుస్తున్నాయి. కౌన్సిలర్ పదవికి ఏలూరు సుధారాణి రాజీనామా నిర్ణయంతో తన వర్గం కౌన్సిలర్లతో వైసీపీ నేత దాడిశెట్టి రాజా రాజీనామా చేయించే ఆలోచనలున్నట్లు సమాచారం. రైట్గా తుని రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉద్రిక్తతలు, నిరసనలు, బల ప్రదర్శనలతో ఇప్పటికే హీట్ ఎక్కిన తుని పాలిటిక్స్ లో వైసీపీ వ్యూహాత్మక అడుగులు రాజకీయాన్ని రంజుగా మారుస్తున్నాయి. కౌన్సిలర్ పదవికి ఏలూరు సుధారాణి రాజీనామా నిర్ణయంతో తన వర్గం కౌన్సిలర్లతో వైసీపీ నేత దాడిశెట్టి రాజా కూడా రాజీనామా చేయించే ఆలోచనలున్నట్లు సమాచారం అందుతుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చిరంజీవి ఫోన్లో అందిస్తారు. చిరంజీవి, చెప్పండి, మున్సిపల్ చైర్పర్సన్ సుధారాణి రాజీనామాతో తునిలో సమీకరణలు ఎలా మారబోతున్నాయంటారు? తుని మున్సిపాలిటీలో రాజకీయం రోజుకో రకంగా మలుపు తీసుకుంటుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక తుని మున్సిపల్ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఏలూరు సుధారాణి ఆమె రాజీనామా చేసింది. ప్రస్తుతం తను ఒక కౌన్సిలర్ గా మాత్రమే కొనసాగుతాను, ఒక మహిళను అయ్యుండి నన్ను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారు, అలాగే వైసీపీకి చెందిన కౌన్సిలర్లను కూడా ప్రలోభ పెట్టి భయపెట్టి వారిని పార్టీ మార్చి తను ఇబ్బంది పెట్టే పరిస్థితులు నెలకొనే విధంగా కూడా టీడీపీ నాయకులు అయితే ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆమె ముందుగానే కూడా రాజీనామా చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు వైసీపీ మిగిలిన కౌన్సిలర్లను కూడా రాజీనామా చేసే పనిలో ఇటు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం 10 మంది కౌన్సిలర్లు ఇటు టీడీపీకి మద్దతు ఇచ్చారు. అయితే ఈ మున్సిపల్ వైస్ కౌన్సిలర్ ఎన్నిక జరపడానికి ఈసీ ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇటు వైసీపీ కౌన్సిలర్లు ఎవరు కూడా మున్సిపల్ ఆఫీస్ కి రాకపోవడంతో ఇటు తగిన సంఖ్యాబలం లేక వైస్ చైర్మన్ ఎన్నిక జరగలేదు. అయితే 10 మంది సభ్యులు వెళ్ళినా కూడా ఇంకా టీడీపీకి సంఖ్యాపరంగా కూడా సభ్యులు లేకపోవడంతో ఇది వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. అయితే ఈ రోజు మరొక 3 సభ్యులు కూడా టీడీపీలోకి టచ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. 1వ వార్డుకి సంబంధించిన జ్యోతి అనే ఆమె, 8వ వార్డు కౌన్సిలర్ మంతెన రాజు అనే ఒక వ్యక్తి, 9వ వార్డు కౌన్సిలర్ వాసంశెట్టి శ్రీనివాసు, ఇలా ఈ రోజు 3 కౌన్సిలర్లు కూడా ఇటు మళ్ళీ టీడీపీలోకి టచ్ లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు టీడీపీ సంఖ్యాబలం 13కి చేరుకుంది. అయితే ఇంకొక వ్యక్తి కూడా ఇటు హైదరాబాద్ లో టీడీపీ ముఖ్య నాయకుల సమక్షంలో టీడీపీకి వెళ్ళడానికి మంత్రాలు చేస్తున్నారని కూడా సమాచారం ఉంది. దీంతో టీడీపీకి గనక 14 సభ్యుల సంఖ్యాబలం వచ్చినట్లయితే గనక టీడీపీ వైస్ చైర్మన్ ఎన్నుకొని వైస్ చైర్మన్ సభ్యుల్ని టీడీపీకి సంబంధించిన వ్యక్తిగా కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. దీంతో ఎలక్ట్ అయిన వైసీపీ ముందుగానే రాజీనామాల పర్వానికి తెరలేపిందనే చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది అన్న దానిపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం మొన్న వచ్చిన ఈ వైస్ చైర్మన్ ఎన్నిక సంబంధించి నోటిఫికేషన్ అయితే 4 సార్లు కంటిన్యూగా వాయిదా పడడంతో అది రద్దు అవడం జరిగింది. మరొకసారి నోటిఫికేషన్ రావాల్సి ఉంది. అది ఎప్పుడు అన్నది ఇంకా దానిపై కూడా కొంత ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే కనుక తునిలో రాజకీయం రోజుకో రకంగా మలుపు తిరుగుతుంది. దివ్య. రైట్ చిరంజీవి, థ్యాంక్ యూ.